మూవీ ఓపెన్ అవగానే కేరళలోని ఒక ప్లేస్ లో పెద్ద జాతర అన్నమాట. ఈ జాతరకి చీఫ్ గెస్ట్ గా ఆ ఏరియా ఎమ్మెల్యే అయినటువంటి ధర్మరాజు గారు అటెండ్ అవుతారు. తను అక్కడికి వచ్చి ఊరి ప్రజలందరికీ జాతర బాగా ఘనంగా జరుపుకోండి, మనం అందరం అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి పొలిటికల్ స్పీచ్ ఇచ్చి మా అక్క శీలా వచ్చేసి నా బయోపిక్ రాస్తుంది, త్వరలోనే దాన్ని పబ్లిష్ చేస్తుంది అని చెప్తాడు. ఇంకో పక్క ఇదిగో మీరు స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న అతను చూస్తున్నారు కదా, అతను వచ్చేసి ఎమ్మెల్యే ధర్మరాజు గారు బామర్ది. ఇన్ని రోజులు మా అక్కను చూసి తనని క్షమించుకుంటూ వచ్చాను, ఇక మీదట క్షమించే ప్రసక్తి లేదు, మా మావయ్యని వేసేస్తాను అన్నట్టుగా ఫోన్ లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తను స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ రావడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఈ విధంగా నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఎమ్మెల్యే ధర్మరాజుని ఎవరో దారుణంగా పొడిచి చంపేశారు అని చెప్తారు వాళ్ళ ఇంట్లోనే. ఆ తర్వాత ఇంకా పోలీసులు స్టేట్ మొత్తం ఇది పెద్ద వైరల్ న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనల్సో కొంచెం పాపులారిటీ ఉన్న వ్యక్తి కావడంతో. ఆ తర్వాత ఎమ్మెల్యే ధర్మరాజును చంపాల్సిన అవసరం ఎవరికి? తను చనిపోయేటప్పుడు ఇంట్లో కేవలం పని మనిషి రాణి మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా తను చనిపోవడానికి కారణం రాణిని అయి ఉంటుందని రాణి మీద అనుమానపడి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పాపం రాణి ఏమో మా అయ్యగారిని నేనెందుకు చంపుతాను అని బాధగా చెప్తుంది. చేస్తే రాణి ద రియల్ స్టోరీ అన్న టైటిల్ కార్డ్ తో. ఆ తర్వాత నెక్స్ట్ డే పోలీసులందరూ అసలు ఇంతకీ ధర్మరాజు చనిపోవడానికంటే ముందు అతను ఎవరిని కలిశాడు, ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఇదంతా తెలుసుకోవాలని అనుకుంటున్న సమయంలోనే వీళ్ళకి బాసి అనే ఒక అతను కనిపిస్తాడు. ఇంతకు ముందు అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తుంటాడు. ఇప్పుడు తను రిటైర్డ్ అయిపోవడం వల్ల ఈ కేసులో ఎలాగైనా తన హెల్ప్ కావాలని వీళ్ళు అడగడంతో బాసి కూడా చేయడానికి ఒప్పుకొని తను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. బాసిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడంతో ఐఆర్ ఆఫీసర్ వచ్చేసి ఇతనేంటి ఇలా ఉన్నాడు, ఇతను నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేయగలడా అంటే, సార్ అతని గురించి మీకు పూర్తిగా తెలియదు, అతను తెలివితేటలే ఆఫీసర్ కు ఉండవు సార్, ముందు ముందు చూడండి అతను ఎలా తెలివిగా ఈ కేసుని ముందుకి తీసుకెళ్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత బాసి ఈ కేసుని టేకప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ధర్మరాజు గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు అంతా తెలుసుకోవాలని తెలుసుకుంటే తనకు తెలిసి వచ్చేది ఏంటంటే ధర్మరాజు వచ్చేసి ఎవరూ లేని ఒక అనాథ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. ఆ టైంలో పనిచేసే ఒక అతను ధర్మరాజు అనాథగా ఉండిపోకూడదు, తనకి ఒక అక్క ఉండాలి, ఒక తల్లి ఉండాలని చెప్పి షీలా అనే ఒక అక్కని తన దగ్గర తీసుకొచ్చి అప్పటి నుంచి వీళ్ళిద్దరే నీ ఫ్యామిలీ అని పరిచయం చేశాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ధర్మరాజు షీలా తన అమ్మ ముగ్గురు ఒక ఫ్యామిలీ లాగా పెరిగి ఇప్పుడు ధర్మరాజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు అని తెలుసుకుంటాడు. అండ్ ఇంకా తన అక్క శీలాని పిలిపించి నిజంగానే పని మనిషి అయినటువంటి రాణి తనని చంపిందంటే మీరు నమ్ముతారా అంటే, రాణి వచ్చేసి మా ఇంట్లో ఒక దానిలా పెరిగింది, తను ఈ పని చేసిందంటే నేను అస్సలు నమ్మను, పోలీస్ వాళ్ళే అన్యాయంగా రాణిని పట్టుకున్నారు, రాణికి అసలు ఏం సంబంధం లేదని నాకు బాగా అనిపిస్తుంది, నాకు గట్టి నమ్మకం తను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజును చంపిండదు, త్వరగా కేసు క్లోజ్ చేయాలని తనని తీసుకెళ్లారు కదా, తనని వదిలేయండి అని చెప్తుంది. పాపం అన్యాయంగా రాణికి ఎవరు లేదని తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, అడగడానికి ఎవరు లేదని అని కూడా అంటుంది. అని అంతేకాకుండా ధర్మరాజు చనిపోయేటప్పుడు రాణితో పాటు ఇంకో చిన్న పాప కూడా ఉంది అంటే, యాక్చువల్లీ రాణి వచ్చేసి మా ఇంట్లోనే కాకుండా ఇంకో రెండింట్లోనూ పనిచేసేది, అభయ్ నిమ్మి వాళ్ళ ఇంట్లో కూడా. సో వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతే తన కూతుర్ని రాణి దగ్గర అప్పగించి వెళ్ళిపోయారు, రాణి కూడా తనని బాగా చూసుకునేది అని చెప్తుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ అందరూ ఈసారి ధర్మరాజు పిఏని ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఎమ్మెల్యే ధర్మరాజు పిఏని అక్కడికి పిలిపించి మీరు అనుమానాస్పదంగా ఏదైనా గమనించారా తను చనిపోవడానికంటే ముందు అంటే, నాకైతే అనుమానాస్పదంగా పెద్దగా ఏం అనిపించలేదు, కానీ ఈ విషయం మీకు చెప్పొచ్చు చెప్పకూడదు తెలీదు అని చెప్పి ఇంతకు ముందు ఎమ్మెల్యే ధర్మరాజు ఒక డీల్ కుదుర్చుకున్నాడు. గవర్నమెంట్ ప్రాపర్టీని తన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒక కంపెనీ వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత కంపెనీ వాళ్ళకు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని తెలిసిన తర్వాత డబ్బులు ఇవ్వను అంటే ఏం చేస్తారో నాకు తెలియదు, ఎట్టి పరిస్థితుల్లోనూ 3 crores నాకు ఇవ్వాలి అని చెప్పి గన్ చూపించి బెదిరించాడు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత అంతవరకు ప్రజల దగ్గర మంచివాడు ప్రజానాయకుడు అని చెప్పుకుంటూ వస్తున్న అతడు ఇలాంటి వాడా అని తెలుసుకుంటారు. ఆ తర్వాత ధర్మరాజుకు కావాల్సినటువంటి తన రిలేటివ్ మహేశ్వరి అనే ఒక ఆమె ఉందని తెలుసుకుని తనని పిలిపించి తనని ఇంటరాగేట్ చేస్తే, ధర్మరాజు చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, తనతో నాకు మంచి రిలేషన్ ఉంది అని చెప్తుంది. ఇన్ఫాక్ట్ నిజానికి ధర్మరాజు వచ్చేసి మహేశ్వరి మంచి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని చెప్పి తనని మెంటల్ గా టార్చర్ చేసేవాడు.
చేసేవాడు. తనతో రిలేషన్షిప్ కొనసాగిస్తూ అదంతా ఏం మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు మహేశ్వరి వచ్చేసి తన గురించి పాజిటివ్ గానే చెప్తుంది. ఆ తర్వాత మహేశ్వరి అసలు ఈ రాణి ఎవరు, రాణి ఎందుకని ఇంట్లోకి పని మనిషిగా చేరింది, ఆ తర్వాత తను ప్యారలల్ గా రెండింట్లోనూ పని మనిషిగా పనిచేయడానికి రీజన్ ఏంటి, తన గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పరా అంటే రాణి అసలు ఇంట్లోకి ఎలా వచ్చిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్ గా రాణి వచ్చేసి తనకి పని కావాలని చెప్పి ఇంటికి వచ్చి ఉంటుంది. ఎమ్మెల్యే ధర్మరాజ్ గారి ఇంట్లో ఎలాంటి మిషన్ వస్తువులు ఉండవు. ఐ మీన్ మిక్సీలు, గ్రైండర్ ఇదంతా మొత్తం తను చేతితోనే చేయాలి. ఇదంతా యాక్సెప్ట్ చేస్తాను. అందరితో ప్రేమగా ఉండి వాళ్ళ ఇంట్లో ఒక బామ్మ ఉంటే తనని కూడా చాలా కేరింగ్ గా చూసుకునేది. ఇదంతా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చి తనని కూడా ఇంట్లో ఒక వ్యక్తిగా పరిగణించి అప్పటి నుంచి రాణిని సొంత మనిషిలో చూసుకుంటారు. రాణి చేసే వంటకి ఇంట్లో వాళ్ళు పెద్ద ఫ్యాన్ అయిపోయి ఉంటారు. అంత బాగుంటుంది అది. అండ్ ఆల్సో ఇంటికి ఎంత మంది బంధువులు వచ్చినప్పటికీ అందరికి నో చెప్పకుండా ఫుడ్ వండి పెట్టేది. ఆ తర్వాత ఇంట్లో బంగారం మిస్ అయిందని చెప్పి పోలీసులకి రాణి మీద కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత రాణి బంగారం ఎక్కడికి వెళ్ళలేదు, బామ్మ తీసుకెళ్ళింది తన బంగారాన్ని మళ్ళీ బాగు చేయించడానికి అని చెప్తుంది. ఆ తర్వాత తన మీద కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు కంప్లైంట్ వాపస్ తీసుకొని రాణి ఎంత నిజాయితీ గల అమ్మాయి అని తెలుసుకుని అప్పటి నుంచి తన మీద ఇంకా నమ్మకం పెంచుకుని ఉంటారు. ఇదంతా ఇప్పుడు మహేశ్వర్ వచ్చేసి పోలీసులతో చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు వచ్చేసి ధర్మరాజు ఇంటి పక్కనున్న ఒక హోటల్లో వెళ్లి రాణి గురించి అడిగితే రాణి చాలా మంచి అమ్మాయి, తన ఫుడ్ ఇక్కడ నుంచే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేది అని చెప్తారు. అంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫుడ్ ని తను ప్రిపేర్ చేయట్లేదు, హోటల్ నుంచే తీసుకెళ్తుంది, అందువల్ల ఇది ఇంత టేస్ట్ వస్తుంది అని అనుకుంటారు. అదే హోటల్లో ఉండే ఒక పర్సన్ దగ్గర రాణికి సంబంధించి ఫొటోస్ కనిపించడంతో అసలు నీకు రాణి ఏమవుతుంది, తన ఫోటోలు నీ మొబైల్ ఎందుకుంది అని కొట్టి అడిగితే సార్ రాణికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, రాణిని నేను వన్ సైడ్ గా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అందువల్లనే తన ఫొటోస్ నేను పెట్టుకున్నాను సార్ అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చేసి ధర్మరాజు గారి భార్యని ఇంటరాగేట్ చేస్తారు. తను ఏం చెప్తుందంటే నా తమ్ముడికి మా భర్తకి కొంచెం ప్రాబ్లం వచ్చింది, పెళ్ళైనప్పటి నుంచే నా భర్తకి నా తమ్ముడికి అస్సలు పడేది కాదు, ఇప్పుడు కూడా తన భర్త 40 ఫండ్ కి సంబంధించి కొంత డబ్బులు వస్తే దాన్ని తన తమ్ముడు తీసుకోవడంతో కోప్పడిన ధర్మరాజుతో మా అక్కని పెళ్లి చేసుకోవడం వల్లే నువ్వు ఈ స్థాయికి వచ్చావు, మా ఆస్తిని అడ్డు పెట్టుకుని నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నావు అంటే ఇక మీదట నువ్వు ఇంట్లోకి రాకు, ఇంటికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు బెదిరించి. ఆ తర్వాత తను కారులో వస్తూ ఫోన్ లో ఎన్ని రోజులు మా అక్క మొహం చూసి తనని క్షమించుకుంటూ వచ్చాను, ఇక మీదట క్షమించే ప్రసక్తే లేదు, తనని ఎలాగైనా వేసేయాలి అని మాట్లాడతాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయింటుంది. ఇదంతా మీకు తెలుసు, మూవీ మొదట్లో చూసారు కదా. ప్రెసెంట్ లో ఇదంతా ధర్మరాజు భార్య పోలీసులతో చెప్తుంది. తర్వాత ధర్మరాజు ఇంట్లోనే కాకుండా ఇంకా కొన్ని ఇళ్లలో రాణి పనిచేస్తుంది అని చెప్పాను కదా. అజయ్ నెలకి నిమ్మి అని ఒక ఇద్దరు కపుల్స్ ని సపరేట్ గా రాణి గురించి అడిగితే రాణి చాలా మంచి అమ్మాయి, తను ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇద్దరం గొడవ పడడం స్టాప్ చేసేసాము, అంతవరకు ఎప్పుడు చూసినా మా మధ్య గొడవలు వస్తూనే ఉండేవి, ఎందుకంటే ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతే కూతుర్ని ఎవరు చూసుకోవాలనేది, ఆ తర్వాత రాణినే మా కూతుర్ని దగ్గరుండి చూసుకునేది, మా ఇల్లు కూడా చాలా బాగా వెలుగులోకి వచ్చింది అని చెప్తారు రాణి రావడంతో. ఇప్పుడు పోలీసులకున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఒకవేళ రాణి గనక నిజంగా మంచి అమ్మాయి అయి ఉంటే ఒక ఇంట్లో పనిచేసేది, ధర్మరాజు గారి ఇంట్లోనే తనకు కావాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం, డబ్బు ఇదంతా దొరకడంతో తను ప్యారలల్ గా ఇంకొక ఇంటికి వెళ్లి పనిచేయడానికి రీజన్ ఏంటో అసలు అర్థం కాదు. తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ధర్మరాజు ఇంటి పక్కన ఒక 4 గుర్రాలు గొడవ పడుతుండడం సీసీ ఫోటేజ్ లో రికార్డ్ అయి ఉండడంతో వాళ్ళని ఇంటరాగేట్ వాళ్ళు ఎమ్మెల్యే బామ్మర్ది మనుషులు కావడంతో వాళ్ళే తనని చంపేసింటారేమో అని అనుమానపడి ఈ కేసుని క్లోజ్ చేయాలనుకుంటున్న సమయంలో మన బాసి తెలివిగా ఆలోచించి దీంట్లో ఏదో ఇంకా మిస్టరీ ఉంది, ఎలాగైనా మనం కనిపెట్టి తీరాలి, నిజం అందరికీ చెప్పాలని చెప్పి బాసి ఇంతకు ముందు ధర్మరాజు వాళ్ళక్క శీల వచ్చేసి ధర్మరాజు బయోపిక్ ని రాసి ఉంటుంది కదా, ఆ బుక్ ని తీసుకుని చదివితే తనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకో పక్క పోలీసులేమో ఇంతకు ముందు పట్టుకున్న వాళ్ళే ఖచ్చితంగా ఎమ్మెల్యే ధర్మరాజుని చంపేశారు, వాళ్ళ దగ్గర మర్డర్ వెపన్ కూడా ఉండింది అని కేసు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత బాసి వచ్చేసి మహేశ్వరిని కలవాలని చెప్పి మహేశ్వరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడ నుంచి వస్తుంటే తనకు అర్థమైంది ఏంటంటే ధర్మరాజు గురించి మహేశ్వరి పాజిటివ్ గా చెప్పిందంత అబద్ధం, నిజానికి ధర్మరాజు మహేశ్వరిని రిలేషన్షిప్ లో ఉంటూ టార్చర్ చేసింటాడు అని. ఆ తర్వాత పని మనిషి రాణి గురించి ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాలని అభయ్ని అండ్ అలాగే నిమ్మిని వీళ్ళిద్దరిని కలిసి ఇలా రాణి పరిచయం అంటే రాణి ఒక ఏరియా నుంచి వచ్చిందని మాతో చెప్పింది, ఆ తర్వాత మేము దాని గురించి తనతో అడగలేదు అని చెప్పింది, ఒక అటవీ ప్రాంతం నుంచి తను వచ్చిందని. ఆ తర్వాత ఆ ప్లేస్ వెళ్ళాలని చెప్పి ఆ అబ్బాయి కూడా ఒక జర్నలిస్ట్ అవడంతో నేను కూడా మీతో వస్తానని భాషతో అనడంతో భాష నెలకి అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి ఆ ఏరియాకి వెళ్ళి ఒక చర్చి ఫాదర్ తో రాణి గురించి మొత్తం తెలుసుకుంటారు.
ఉంటారు. రాణి ఉన్న ఏరియాలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేక చనిపోయేవారు చాలా మంది. అలాంటి టైంలో ఆ ఊరికి ఒక డాక్టర్ వస్తుంది. తను వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళని అండ్ ఆల్సో ఆ ఊరికి ఎలాగైనా ఒక హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి పోరాడుతూ ఉంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంది. రాణి కూడా అప్పుడు ప్రెగ్నెన్సీ లేడీ కావడంతో ఆ డాక్టరే రాణిని దగ్గరుండి చూసుకుంటుంది. అన్ని హ్యాపీసే. డాక్టర్ వచ్చిన తర్వాత అందరి మొహాల్లోనూ వెలుగులు వస్తాయి జీవితాల్లో కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇంతకు ముందు ఎమ్మెల్యే ధర్మరాజు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని 3 crores ఒక కంపెనీకి, అది ఎక్కడో కాదు వీళ్ళ ఏరియానే, గవర్నమెంట్ ప్రాపర్టీని తన సొంత ప్రాపర్టీ అని చెప్పి ఒక కంపెనీకి అమ్మేసి ఫ్యాక్టరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ మేము వెళ్ళాం, ఇది మా ఏరియా మా భూమి అని అంటున్నా కూడా వీళ్ళు తన దౌర్జన్యాన్ని చూపించి ఎమ్మెల్యే ధర్మరాజు అక్కడున్న వాళ్ళందరినీ వాళ్ళ ఇంటితో సహా చంపేస్తాడు దహనం చేసి. రాణి ఎలాగైనా ప్లాన్ చేసి రివెంజ్ తో ఎమ్మెల్యే ధర్మరాజుని చంపేయాలని చెప్పి ఒక ప్లాన్ తోనే ఇంట్లోకి పని మంచిగా జాయిన్ అయింది అని తెలుసుకుంటాడు. అని అంతేకాకుండా ఈ కేసులో భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే రాణితో పాటు ధర్మరాజు వాళ్ళక్క శీల కూడా ఇన్వాల్వ్ అయింది అని తెలుసుకుంటాడు. ధర్మరాజు వాళ్ళక్క శీలాకి రాణి వచ్చి జరిగిందంతా చెప్పి కనువిప్పు చేస్తుంది, నీ తమ్ముడు ఇలాంటి ఒకడని. అని అంతేకాకుండా తన అక్కని చంపించడానికి ఇంతకు ముందు మూవీ మొదట్లో ఒక మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్ లో స్టేజ్ లో బాంబ్ పెట్టారు. దూరంగా వచ్చిన తర్వాత తన అక్క స్టేజ్ మీద ఉండి బాంబ్ బ్లాస్ట్ అయ్యేటట్లు చేయండి, సింపతి కోసం ఓట్లన్నీ నాకే వచ్చేస్తాయని సొంత అక్కనే తన రాజకీయ ఎత్తుగడల కోసం చంపేయాలనుకుంటున్నాడు. అలాంటి వాడిని మీరు నమ్ముతారు, తనకి సపోర్ట్ చేస్తారా అని అంటుంది శీలతో. దాంతో శీల నన్నే చంపేయాలనుకుంటున్నాడా, అలాంటి వాడికి నేను అక్కగా ఉండాల్సిన అవసరం లేదు, తను ఇంకా బ్రతకూడదు అని చెప్పి రాణికి జరిగిన అన్యాయాన్ని అంతా మనసులో పెట్టుకొని ఎలాగో మహేశ్వరిని కూడా తను టార్చర్ చేస్తుంటారు కాబట్టి మహేశ్వరి శీల రాణి వీళ్ళు ముగ్గురు కలిసే ఎమ్మెల్యే ధర్మరాజుని ఇంట్లో చంపేసింటారు వెపన్తో. ఆ తర్వాత శీలానే రాణికి ఏం తెలీదు, తను చాలా మంచి అమ్మాయిని పోలీసులతో చెప్పింటుంది ఇది జరిగింటుంది. అంతా అండర్స్టాండింగ్ లో తెచ్చుకుని పై అధికారులకు బాసి ఇన్ఫార్మ్ చేద్దామని ప్రయత్నిస్తే అప్పటికే పని మనిషి రాని పోలీస్ ఆఫీసర్ ఇంటికి పని మనిషిగా వెళ్ళిపోయి ఉంటుంది. బికాస్ అతను కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు, అతన్ని కూడా చంపేయాలని రాణి అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అభయ్ అనలాగే నిమ్మికి ఒక కూతురు ఉందని చెప్పాను కదా, రాణినే తనని చూసుకునేది అని కూడా అన్నాను. అది ఎవరో కాదు తన కూతురే. తన కూతుర్ని ఎవరికి అనుమానం రాకుండా అభయ్ అనలాగే నిమ్మి కూతురులుగా పెంచుంటుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇంతకీ ఎమ్మెల్యే ధర్మరాజుని పొడిచి చంపింది రాణి కాదు, శీల కాదు, మహేశ్వరి కాదు, డాక్టర్ వాళ్ళ ఊర్లోకి వైద్యం చేయడానికి వచ్చి వాళ్ళ బతుకుల్నే మార్చడానికి వచ్చింది కదా, తను ప్రాణాలతో బయటపడి ఆ రోజు ఎమ్మెల్యే ధర్మరాజు జరిపించిన ఫైర్ యాక్సిడెంట్ లో తన ఒళ్ళు మొత్తం కాలిపోయి ఉంటుంది అని వచ్చి ఎమ్మెల్యే ధర్మరాజుని చంపేసి ఉంటుంది. మొత్తం రాణి రియల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని బాసి ఎవ్వరితోనూ చెప్పడు, ఎందుకంటే రాణి వైపే న్యాయం ఉంది కాబట్టి. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు షార్ట్ గానే చెప్పడానికి ప్రయత్నించా. ఇలాంటికైనా మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.